సభకి నమస్కారం. అదే వేదికను అలంకరించిన 175 నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకులకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, వేదిక కిందుండే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరీమణులకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మన అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలా. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 నెలల్లోనే సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డును కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ఎండనక వాననక మన రాయలసీమలో, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరీమణులకు ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరీమణులకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి ఈ 5 అంటే సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. దాంట్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు. మూడోది వచ్చి అన్నదాత సుఖీభవ. మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల 5 సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఫస్ట్ విడత కింద దాదాపు ఆగస్టు 2వ తారీఖు దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలోకి మన కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే, మన నాయకుడు 5,000 రూపాయలు ఇస్తే 7,000 రూపాయలు కూడా ఫస్ట్ విడత కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మా మహిళా సోదరీమణులకైతే ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు. కానీ మన అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరీమణులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చాలా వరకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు, తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం, ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరీమణులు చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా మొన్న మన ప్రభుత్వం 14-19లో మా అప్పర్ పేరూర్ ప్రాజెక్ట్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. తప్పకుండా సార్ కూడా మాకి మా పేరూర్ ప్రాజెక్టు, అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యశ్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది. మా ప్రాంతాలు మాది కానీ భైరవాన్ తిప్పగాని 2 కూడా ఉన్నాయి. ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు, నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, విజన్ 2047 ఆద్యుడు, సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు, అమరావతికి రూపకర్త, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం
సమర్థుల చేతిలో ఉండాలని, అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతపై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, నేటి మన ఆంధ్రప్రదేశ్ కి ఐటీ ఆద్యుడు, యువగలం రథ సారథి మన ఐటీ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మంత్రి వర్యులకు, నా సహచర ఎమ్మెల్యేలకు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం, సుస్వాగతం. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు, కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలలోనే సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం కూటమి ప్రభుత్వం ఘనత అని తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక తండ్రిగా, అన్నగా, అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లులకు, ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద P4 కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు, అక్క చెల్లెమ్మలకు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మహిళా సాధికారతకు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము, మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. శ్రావణి గారికి ధన్యవాదాలు. అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విశిష్ట సూపర్ 6 వేదిక పైన ఉన్న మా మనసుల్లో కొలువై ఉన్న మా దైవం, ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి, అపర చాణక్యుడు, తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తారాపథం నుండి ప్రజాపథానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ కిషోరం యువగలం అధ్యక్షుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, మా యువ కిషోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, సహచర శాసన సభ్యులకు, అలాగే జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డీఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉండింది. దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ సమస్య పరిష్కరించి వచ్చే నెల 2వ తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అనంతపురం నందు సూపర్ 6 సూపర్ హిట్ 6 పథకాల్లో 5 పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో 5 కోట్ల ప్రజల్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అది ఏ రకంగా అంటే ఈ యుగములో అవ్వ తాతలకి కొడుకు గాని కోడళ్ళ కాని చూడలేని పరిస్థితిలో నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి 130 రూపాయలు ఇచ్చి నెలకు 4000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. 2వ పథకం దీపం పథకం. ఈరోజు చూడండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ భర్తలు జీతంతో చాలినంత ఉంటే నేను మీ ఇంటికి అన్నగా ఉంటా, మీకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు చూడండి, మన ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళ ఎవరికైనా గాని తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయి చదివించుకోండి, అంతమందికి నేను ఇస్తానని తల్లికి వందనం ఈరోజు చెబుతుంటే, ఒక్కరు కాదు, 2 కాదు, 10 మందికైనా కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అది కాకుండా ఈరోజు రైతన్నులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే, హెచ్ఎన్ఎస్ ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే కొనసీమగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఈ రోజు రైతన్నులకి 5000 రూపాయలు కాకుండా కేంద్రం కూడా 2000 రూపాయలు ఇచ్చి 7000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రోజు ఈ 5 పథకాల ద్వారా రాష్ట్రంలో 6 పథకాలు ఉన్నాయి. ఇంకా ఒక పథకం ఉంది కాబట్టి 5 పథకాలు 6 కంప్లీట్ 50,000 కోట్ల పైచిలకుతోనే ఈ రోజు
మనం ఇస్తున్నామంటే ఇంతకన్నా 5 కోట్ల ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ జయరాం గారు. తర్వాత కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు శ్రీ అమిల్నేని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం, నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం. ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి అధ్వానమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం. 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతల రోడ్లు అన్ని చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడి ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది. ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మన చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. అందులో భాగంగానే బీటీపీకి సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రైతుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం. మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మేము పంచాయతీరాజ్ రోడ్లు 2000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు. అన్ని కూడా గడిచిన 5 ఏళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని ముందుకు కదులుతారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.